జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం హేమంత్ సోరెన్ కు హైకోర్టు బెయిల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈడీ. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ కు జార్ఖండ్ హైకోర్టు జూన్ 28న బెయిల్ మంజూరు చేసింది. జనవరి 31న ఈడీ అతన్ని అరెస్టు చేసింది. అరెస్టుకు కొద్ది రోజుల ముందు సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు హేమంత్ సోరెన్. దీంతో తాను తిరిగి సీఎం పదవి చేపట్టారు. అయితే జార్ఖండ్ హైకోర్టు నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఈడీ సవాలు చేసింది. आभार प्रकट करूंगा। आदरणीय चंपई सोरेन जी का धन्यवाद प्रकट करूंगा कि विगत 5 महीनों में उन्होंने बिल्कुल निर्भीक निडर होकर सत्ता को भी चलाया, सरकार को भी बचाया। नहीं तो ये लोग जिस तरीके से खरीद फरोख्त और ऑपरेशन लोटस का सहारा लेकर धन बल लेकर ये सड़कों पर घूमते हैं और उन पर नजर ईडी सीबीआई नहीं पड़ती, इनको सिर्फ विपक्षों पर पड़ती है। मुझे मालूम है आतंकवाद है। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.